హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్లోని 10వ లెసన్ వేమన శతకం ఈ లెసన్ గురించి మనం చర్చించుకుందాం. అయితే ఈ శతకం యొక్క ప్రక్రియ ఏంటి అంటే పద్యాలు. ఎట్లుంది? వేమన శతకాలన్నీ ఎట్లా ఉంటాయి అంటే పద్య రూపాల్లో ఉంటాయి కాబట్టి పద్యం. ఇతివృత్తం ఏంటంటే విలువలు. మనకు ఈ పద్యాలు వేమన పద్యాలు ఏం ఏం నేర్పిస్తాయి, మనకి ఏం థీమ్ ఏంటిది అంటే విలువలు నేర్పిస్తాయి, సమాజంలోని విలువలను నేర్పిస్తాయి. సో మనం ఈ 10th క్లాస్ వేమన శతకానికి సంబంధించిన మన మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ఆ లెసన్ మొత్తాన్ని చదివి మీకు సులభంగా అర్థమయ్యే విధంగా నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు వివరించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వేమన శతకం ప్రక్రియ పద్య ప్రక్రియ. ఇతివృత్తం విలువలు పద్య రూపంలో ఉంటుంది వేమన శతకం. ఇది ఏం నేర్పిస్తుంది మనకంటే విలువలు నేర్పిస్తుంది. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ అర్థాలు మనకు ఏంది అంటే ఊర్వి అంటే ఏంది అంటే భూమి, గిట్టడం అంటే మరణించడం, సజ్జనులు అంటే మంచివారు, దుర్జనులు అంటే చెడ్డవారు, అధికుడు అంటే గొప్పవాడు, ముచ్చు అంటే దొంగ. ఇది ఒకటి మన కొత్త పదం కాబట్టి దీనికి నేను అండర్లైన్ చేశాను. ముచ్చు అంటే ఏంది? దొంగ. ఇక్కడ తండోపతండాలుగా అనేది జాతీయం. అదేవిధంగా ద్విత్వాలు ద్విత్వక్షరాలు. మనకు వ్యాకరణం ఇందులో ఏమిచ్చాడు అంటే అసలు ద్విత్వం అంటే ఏంది? ద్విత్వం అన్నా ద్వితక్షరాలన్నా ఒకటే. ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే, అందుకని ఇక్కడ ఇంగ్లీష్లో ఏం చెప్పినా సెల్ఫ్ దానికి అదే, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వం అంటారు. కాకు కావొత్తు వచ్చింది కాబట్టి ద్విత్వం. ఎగ్జాంపుల్, తాకు తావొత్తు వచ్చింది కాబట్టి ద్విత్వం, దాకు దావొత్తు వచ్చింది కాబట్టి ద్విత్వం, నాకు నా, ఇట్లా ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే దాన్ని ద్విత్వం అంటాము. అదేవిధంగా ఈ లెసన్లో మనకు ఇచ్చిన సూక్తి ఏంటిది అంటే సూక్తి ఏంది? అబ్రహాం లింకన్ చెప్పారు. ఏమని చెప్పారు? మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవమైన విషయం. మోసం చేయడం కంటే ఓటమి చెందడమే మంచి విషయం, అది గౌరవప్రదం, రెస్పెక్టబుల్గా ఉంటుంది అని చెప్పారు సూక్తి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.